వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం రాజుపాలెం గ్రామంలో ముదిరాజుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న సత్తెనపల్లి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి శ్రీ కర్ణ లక్ష్మీనారాయణ మరియు నర్సరావుపేట పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు. ఈ కార్యక్రమంలో కర్ణ మాట్లాడుతూ జగన్ 5 ఏళ్ల పాలనలో బీసీలు దగాపడ్డారు. బీసీలను మోసం చేసిన ఘనత ఎవరికైనా దక్కుతుంది అంటే కేవలం అది జగన్ కి మాత్రమే. బీసీలకు మేలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. 2014 నుంచి 19 కాలంలో తెలుగుదేశం పార్టీ బీసీలకు చేసిన మేలు అభివృద్ధిని చూసాం. ఇప్పుడు జగన్ పాలనలో బీసీల పైన దాడులు, దౌర్జన్యాలు, హత్యలు చూస్తున్నాం. తిరిగి మరలా బీసీల అభివృద్ధి చెందాలన్నా, వారు ఉన్నతమైన పదవుల్లో ఉండాలన్నా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంతోనే అది సాధ్యం. కాబట్టి మనమందరం రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సూచించారు. ఒక అరాచక రాక్షస పాలన, దాని పాలన అన్నారు. ఈ రాక్షస పాలన నుండి ముందు మనం రాష్ట్రాన్ని రక్షించుకున్నాం. రాష్ట్రాన్ని రక్షించుకుంటే మనల్ని మనం రక్షించుకున్నట్లు లెక్క. లేకపోతే ప్రజల ధన మాన ప్రాణాలకి రక్షణ లేకుండా పోతున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఆఖరికి ఈ ముఖ్యమంత్రి సొంత చెల్లెలికి దిక్కు లేక రోడ్డును పడి న్యాయం కావాలని రోడ్డును పడ్డారు. తల్లి మనసు కష్టపెట్టుకొని ఇంట్లో ఉండి తన బిడ్డ చేసినటువంటి అన్యాయాన్ని కుమిలిపోతున్నటువంటి పరిస్థితి. సరే, అదే తన కుటుంబ సమస్య అనుకున్నాం. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో సారాయి కూడా ముఖ్యమంత్రి చూసాం మనం. సారాయి కూడా ముఖ్యమంత్రి, ఇసుక కూడా ముఖ్యమంత్రిని, గంజాయి కూడా ముఖ్యమంత్రిని, ఎర్రచందనం కూడా ముఖ్యమంత్రిని. అంటే మనం అందరం ఓట్లేసింది ఒక ముఖ్యమంత్రి సారాయం కూడా అంటారు. ఈ రాష్ట్రాన్ని తన సొంత తాత జాగీర్ లాగా దోచుకొని తింటాం. ఈ 5 సంవత్సరాలు కూడా పోలీసుల్ని తన సొంత సైన్యంలాగా ఉపయోగించుకొని ప్రశ్నించినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టడం. ఈ రకమైనటువంటి వాతావరణం నాకు 50 సంవత్సరాల రాజకీయ జీవితం ఉంది. ఎప్పుడు నేను 50 సంవత్సరాల్లో ఇటువంటి పరిణామాలు, పరిస్థితులు